ఫేషియల్ పెరాలిసిస్ అనేది ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువగానే చూస్తున్నాము. ఈ పెరాలిసిస్ అనేది పెద్దవాళ్ళల్లో ఇతర కోమార్బిడిటీస్‌తో వచ్చినప్పుడు ఫేస్ కూడా పెరాలిసిస్ వచ్చినప్పుడు పెద్దగా పట్టించుకోవాల్సిన ముఖ ఆకృతి గురించి పెద్దగా పట్టించుకోవటం జరగదు. అయితే ఒక్కొక్కసారి ఫేషియల్ నర్వ్‌కి సంబంధించిన ట్యూమర్స్ వలన వాటి ట్రీట్మెంట్స్ అయ్యాక ఆ ఫేషియల్ నర్వ్ వీక్‌నెస్ రావటం వల్ల ముఖంలో ఒక పక్కన ఆ నర్వ్ తాలూకా ఫంక్షనింగ్ అంతా ఆగిపోతుంది. అలా ఆగిపోయినప్పుడు మూతి వంకర పోవటం, కన్ను యొక్క పైరెప్ప మూసుకోలేకపోవటం జరుగుతుంది. దీనివల్ల ముఖ ఆకృతి మారిపోవటమే కాకుండా ఆ కన్ను మూసుకోలేకపోవటం వలన కంటి నుంచి నీరు కారటం, కన్ను మంట రావటం, మాట సరిగ్గా రాలేకపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే నర్వ్ ఇంజరీ ఏదైతే ఉందో అది అన్‌రిపేరబుల్ అనమాట. ఈ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కసారి ఏ రకమైన ట్యూమర్స్ లేకుండా కూడా ఇడియోపాథిక్ అంటాం. అంటే కారణం ఏంటో పెద్దగా తెలియకపోయినా కూడా ఫేషియల్ నర్వ్ పెరాలిసిస్ వస్తూ ఉంటుంది. ఇది చిన్న పిల్లల్లో చూస్తాము, మిడ్ వయస్ యంగ్ అడల్ట్స్‌లో కూడా చూస్తూ ఉంటాము. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ముఖ ఆకృతి మారిపోవటం వల్ల, కన్ను రెప్ప మూసుకోలేకపోవటం వల్ల వాళ్ళ సోషల్ లైఫ్ చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. అయితే నర్వ్‌ని అయితే మళ్ళీ రికవర్ చేయలేం, కానీ ఏవైతే మజిల్ వీక్‌నెస్ వచ్చిందో ఈ ఫేషియల్ నర్వ్ పెరాలిసిస్ వలన ఆ మజిల్స్‌కి వేరే కండరాల ద్వారా శక్తిని అందించవచ్చు. వేరే కండరాల సహాయం తీసుకుని సర్జికల్‌గా ఈ మజిల్స్‌కి తిరిగి ఫంక్షన్ ఇవ్వటం జరుగుతుంది. వీటిని ఫేషియల్ రీయానిమేషన్ సర్జరీస్ అంటాం. ఈ సర్జరీస్ తర్వాత వంకరపోయిన మూతి మళ్ళీ సరి అవ్వటమే కాకుండా కను రెప్ప కూడా మూత పడటం అనేది, రెప్ప వాల్చటం అనేది జరుగుతూ ఉంటుంది. సో యంగ్ అడల్ట్స్ ఆర్ కొంచెం చిన్న పిల్లల్లో ఎవరికైనా ఈ ఫేషియల్ నర్వ్ పెరాలిసిస్ వచ్చి మూతి వంకరపోయినా, కనురెప్ప మూసుకోకపోయినా కూడా కంగారు పడకుండా ఈ ఫేషియల్ రీయానిమేషన్ సర్జరీస్ యొక్క ప్రొసీజర్స్ ద్వారా ముఖ ఆకృతిని మళ్ళీ మనం ముందులాగా పునరుద్ధరించుకోవచ్చు. అయితే ఒకటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ ఏదైతే బేసిక్ డిజార్డర్ ఉందో ఆ ట్యూమర్ అవన్నీ వాటి ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఈ ఫేషియల్ రీయానిమేషన్ సర్జరీస్ని చేయించుకోవాల్సి ఉంటుంది.